ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత జరగబోయేది ఇదే. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఈరోజు మీరు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు, ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక 2025వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం 2:30 తర్వాత ఊహించని ఒక విషయం మీరు చూస్తారు. అంటే చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి తిరిగి మీ యొక్క లైఫ్లోకి వస్తారు. అది ఊహించని పరిణామం అనే చెప్పుకోవాలి. స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా మీతో చాలా సఖ్యతగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు దూరమైన వ్యక్తులు కావచ్చు మీ యొక్క లైఫ్లోకి తిరిగి వస్తారు. మీకు కాల్ చేయటం కానీ, మీకు ఎదురుపడటం కానీ జరుగుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. ఇది మీకు ఆనందాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు చాలా కాలం నుండి ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉందని, ఆ సమస్యకు ఇక లైఫ్లో పరిష్కారం లభించదు అని ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు. అటువంటి పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది. అలాగే వృషభ రాశి వ్యక్తులు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ యొక్క రాజకీయ జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు. అంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీకొక పాజిటివ్ థింకింగ్ అనేది మొదలవుతుంది. అటువంటి ఒక సంఘటన జరగబోతుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అయితే మీరు చేసేటటువంటి ఒక పని మీకు మంచి గౌరవాన్ని, మర్యాదను కలిగిస్తుందని చెప్పుకోవాలి. పార్టీ మీ యొక్క సేవలను గుర్తిస్తుంది. మంచి గుర్తింపును కూడా మీరు పార్టీలో పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సమయం బాగా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీకు పై అధికారుల ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితం యొక్క అభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్తను కూడా మీరు ఈరోజు వినబోతున్నారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు ఒకటయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని పరిణామాలు మీ యొక్క లైఫ్లో ఉంటాయి. అయితే చిన్న చిన్న ఒడితొడుకులు సమస్యలు కూడా ఉన్నాయి. పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లటం మీకు మంచిది కాదు. రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకండి. ఇది ప్రమాద సూచనను తెలియజేస్తుంది. అయితే వృషభ రాశి వారు శివారాధన చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి.
మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని